హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా ఈవినింగ్ సన్సెట్ అనమాట. చూసారా టెర్రస్ పై నుంచి ఎలా కనిపిస్తుందో? ఇదైతే చాలా బాగుంటుందండి. సో యాజ్ యూజువల్ నేను ఫస్ట్ రాగానే మనకి టీ పడలేనిది ఇంకా ఏ పని జరగదన్నమాట. సో నేను ఫస్ట్ అయితే టీ పెట్టుకుని టీలో బిస్కెట్స్ పెట్టుకుని తింటున్నాను అనమాట. ఎంతమంది టీ లవర్స్ ఉన్నా చెప్పండి. లిటరల్లీ నేనైతే టీ లవర్ అండి. సో నాకు టీ ఉంటే చాలన్నమాట, ఇంకేం వద్దు. సో అందుకే ఫస్ట్ అయితే నేను రాగానే టీ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను రాగానే టీ తాగేసి. ఇంకా కళ్యాణ్కి మనకైతే పాలు పెట్టాను అనమాట తాగడానికి నైట్. ఇంకా ఒక పక్కన తోడు పెడతాకి అని పాలు పెట్టాను. సో ఇది నేను స్కూల్ నుంచి రాగానే మా కిచెన్ చూసారా ఎలా ఉందో? ఇదైతే నేను వీడియో క్లిప్ మర్చిపోయాను యాడ్ చేయడం, అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇంకైతే అత్తయ్య నా కోసం కరివేపాకు పచ్చడి చేస్తా అని కరివేపాకుని ఫ్రై చేశారనమాట. కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అంటారండి, కానీ మనం కూరలో ఎందులోనే ఉంటే తీసి పక్కన పెడతామని అత్తయ్య ఇలాగ నా కోసం పచ్చడి చేశారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ కావాలితే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఇంకైతే పాలు కాగిపోయినాయి, ఇంకా నేను తోడు పెట్టేశాను అనమాట. ఇంకా తోడు పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలి. సో నైట్ డిన్నర్లోకి యాక్చువల్లీ రైస్ ఉంది. సో రైస్ నేను కొంచెం లైట్గా వాటర్ వేసి పెడుతున్నాను అనమాట. వేడిగా ఉంటుంది మనం తినేటప్పటికీ అని పెడుతున్నాను. సో ఈరోజు మా డిన్నర్ రెసిపీ ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి అనమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చడి కాదు, కొబ్బరి పచ్చడి అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగ పచ్చిమిరకాయలు, కొంచెం ధనియాలు, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో ఇవి బాగా మగ్గాక అప్పుడు మనం ఏంటంటే కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి. సో అది వేసుకుని కొంచెం 2 minutes ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. సో ఇందులో మామిడికాయ ఉంటే వేసుకుంటారు, కాకపోతే మా దగ్గర లేదని నేను వేసుకోలేదన్నమాట. సో చూసారా ఎంత లేతగా ఉందో కొబ్బరి. సో ఈ కొబ్బరిని మొత్తం అందులో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయనివ్వాలన్నమాట. సో ఇది టేస్ట్ అయితే బాగుంటుంది, ఇడ్లీలోకి దేనికైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది ఈరోజు మా డిన్నర్ రెసిపీ అనమాట, రైస్ విత్ కొబ్బరి చట్నీ. ఇక్కడ చూసారా మా చిన్న అబ్బాయి మను, చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు అనమాట. నేను వీడియో ఆన్ చేస్తుంటే వాడు మాట్లాడుతున్నాడు. సో చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. ఇంకైతే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది, ఇంకా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మనకి ఫుల్గా ఫీవర్ అండి, అసలు ఏమీ ఫుడ్ తినట్లేదు అనమాట. సో సర్లే కెట్టాను, జావ కాసాను, రైస్ పెట్టాను, అసలు ఏమీ తినట్లేదు. ఇంకా నైట్ ఆమ్లెట్ తింటా అంటే ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇది మా ఈవినింగ్ రొటీన్ అండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.